శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. మనం చైతన్య పరమాణువుల గురించి చెప్పుకున్నాం. అదే మూల చైతన్యం, అదే మూల ప్రకృతి, అదే మూల జ్ఞానం. ఆ పరమాణువులతోనే ఈ సృష్టి మొత్తము కూడా ఏర్పడింది. ఆ ఆత్మ నుంచే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచభూతాలు, ఈ 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా ఈ పరమాణువులతో నిర్మితమైనవే. అంటే మన శరీరాలు ఏమన్నా ఎక్సెప్షన్ ఉందా అంటే లేదు. మన శరీరాలు కూడా పూర్తిగా పరమాణు నిర్మితాలు. అందుకే ప్రతి అణువణువున మనకు ఈ జ్ఞానం ఉంది, చైతన్యం ఉంది, శక్తి ఉంది. ఈ చెట్లు, గుట్టలు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, పశుపక్షాదులు అన్నీ కూడా పరమాణు నిర్మితాలే. ఎవరి మీద రాగం, ఏ పరమాణువు మీద ద్వేషం? సర్వం కల్విదం బ్రహ్మ.